అన్న, ఏం పేరు అన్న? నమస్తే, నా పేరు వాసురావు అండి. నా జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన అయితే ఇప్పటికేమో అంతు పట్టట్లేదండి. ఏం ప్రజల్లోకి ఏం స్పందన లేదు. మాకు కూడా ఏం మంచి పనులు చేసినవి ఏం లేవు. ఏదో వాళ్ళు ఏదో పథకాలు అంటున్నాడు, ఆయన పెడుతున్నాడు, ఎక్కడో ఇస్తున్నాడు, ఎక్కడో వెళ్ళిపోతున్నాయండి. ఇచ్చే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులందరికీ అందరికి అందుతున్నాయంటారా? కొందరికి అందుతున్నాయి, కొందరికి అందట్లేదండి. అందరికీ ఏమీ అందట్లేదు పూర్తిగా. ఇస్తున్నామని అంటున్నారు కానీ ఎవరికి ఇస్తున్నారో ఏమో. ఈ వాలంటీర్లను పెట్టినారు, వాళ్ళు ఎక్కడో తిరుగుతున్నారు, ఎక్కడో ఇస్తున్నారు. వాళ్ళు బజార్కి వచ్చేసి ఇచ్చేది ఏం లేదు. రేపు ఏదో 1వ తారీఖున నేను బటన్ నొక్కుతున్నాను, మీకు ఎంబట పడుతున్నాయి అంటుండే. అవి ఎక్కడ వస్తున్నాయో ఎక్కడ పడట్లేదో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాటి పనితీరు ఏంటి, అసలు ఉపయోగం ఉందా వాటి వల్ల ప్రజలకి? వచ్చిందే దాంతోనే ఇప్పుడు వచ్చిన ఎఫెక్ట్ ఆయనకి. సచివాలయాలను అందరినీ సోమరిపోతలను చేశాడు. మంచిగా చేసింది ఏం లేదు. వాళ్ళని పెట్టాడు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఏదో తాత్కాలిక అదే ఒక్కరోజు వస్తున్నారు, పోతున్నారు. ఇంకా మిగతా రోజులు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సచివాలయాలు దేనికి అన్ని కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారు. ఉంటే దాంట్లో ఒక 10 మంది స్టాఫ్ ఉంటారు. అవసరం ఇవన్నీ అనవసరంగా నిధులన్నీ తీసుకొచ్చి భంగం చేస్తున్నాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎక్కడుందండి? ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనేది ఏం లేదు. ఏదో వాళ్ళ స్వార్థం కోసం ఆడుకున్నట్టే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది? ఆయన ఫంక్షన్లోకి వస్తున్నాడు, ఫంక్షన్లోకి పోతున్నాడు. ఏది గ్రామంలో కానీ వార్డులో నియోజకవర్గంలో కానీ తిరిగి ఎవరిని పరామర్శించడం కానీ, ఏదైనా మీకు ఏం నిధులు అందుతుండే, ఏం అందట్లేదని కూడా అడిగేది ఏం లేదండి. ఏదన్నా మామూలుగా పిలిస్తే వచ్చాడు, ఆ ఫంక్షన్లో చూసుకుంటాడు. ఏదో ఆయనకు సన్మానాలు చేసి వాళ్ళ ఇంటికి పోతున్నాడు. 2019 ఎలక్షన్లో అన్నా రాంబాబు గారిని 83,000 మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఆ మెజారిటీ దగ్గర న్యాయం చేశారంటారు ప్రజలకి, నియోజకవర్గానికి? లేదండి, ఏం లేదు. దాంతో ఏం వచ్చింది ఏం లేదు. అసలు ఆయన ఎవరో కూడా తెలియకుండా పోయింది. అప్పట్లో అంటే ఎమ్మెల్యే రాంబాబు అనేది తెలిసింది, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు అన్నది కూడా తెలియకుండా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు వెలుగోడు ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. అది ఎంత మట్టికి నెరవేర్చుకున్నారు? అసలు అప్పుడన్నా కొంచెం సంక్షేమ పథకాలు, దాంట్లో కొన్ని పథకాలన్నా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ పనులు కూడా ఆపేశారుగా. ఏం జరుగుతున్నాయి? ఏడాది వెలుగొండ ప్రాజెక్టు తెస్తాడు ఆయన. అక్కడ నీళ్లు లేకుండా, ఊర్లో నీళ్లు లేకుండా వస్తుండే ఆయన. ఆడపోయి ఏం తెస్తాడు ఆయన? ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తిగా అయిపోతుంది. నేను 9 నెలల్లో తెస్తానన్నాడు. 9 నెలలు కాదు, 5 సంవత్సరాలు పూర్తిగా అయిపోయినా కూడా ఆయన దాని మీద మిషన్ కూడా పనిచేయట్లే. గతంలో 2014 నుంచి 2019 మధ్య అశోక్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ఆయన అభివృద్ధి జరిగింది నియోజకవర్గంలో? అభివృద్ధి చేశాడండి. సీసీ రోడ్లు వేశారు. ఆయన ఏదన్నా వాళ్ళ పిలిస్తే అక్కడికి వెళ్ళడం కానీ, వాళ్ళని పరామర్శించడం కానీ, ఏమైనా మంచి పనులు చేసిండు. అప్పట్లో మేము నమ్మినది అన్న రాంబాబునికే వేసినాము. మనం అంత అవగాహన లేదు మనకి. అయితే మంచి పనే చేశాడు అశోక్ రెడ్డి గారు. బాగానే ఉంది ఆయన పాలన వరకు. 2024లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి ఎవరు గెలవచ్చు అనుకుంటున్నారు మీరు? మాకైతే అశోక్ రెడ్డి గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఒక్క నిమిషం. నమస్తే అన్న, ఏం పేరు అన్న? నమస్తే అన్న, నా పేరు రాజశేఖర్. నమస్తే అన్న, నా పేరు రాజశేఖర్. జగన్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన అయితే అందుకేం బాగాలేదు, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? అభివృద్ధి అంటూ ఏమీ లేదు. పథకాలు పెట్టి జనాలను సోమరిపోతులను చేసి ఇబ్బంది పెట్టడం తప్ప అభివృద్ధి ఏమీ లేదు. ఏదో బట్టలు నొక్కుతున్నాము, మేము వేస్తున్నాము. అది సకాలంగా నొక్కినా ప్రజల్లోకి అందరికీ వెళ్తున్నాయా వెళ్ళట్లేదా అని కూడా తెలుసుకోవట్లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రజా సంక్షేమ పథకాలన్నీ అంటే అర్హతదారులకు అందరికీ అందుతున్నాయంటారా? లేదు, అందట్లేదు. ఎవరికి అందట్లేదు. కొంతమందికి మాత్రమే అందుతున్నాయి, కొంతమందికి అందట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కొత్తగా తీసుకొచ్చారు. వాటి పనితీరు ఏ విధంగా ఉంది? వాటి వల్ల ప్రజలకు ఏ విధంగా ఉపయోగం? సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ అంటే ఇంతకుముందు రేషన్ డీలర్ల దగ్గరికి పోయి రేషన్ వేయించుకొచ్చుకునే వాళ్ళు పోయి జనాలు. ఇప్పుడు ఇంటింటికి బండి అంటున్నారు. మీ ఇంటి దగ్గరికే వచ్చి ఉదయాన్నే వచ్చి మీకు పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు ఓకే, పింఛన్లు ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు. రేషన్ బండ్లు పెట్టించి ఈ బజార్లో ఒక బండి పెడతారు, అక్కడ ఒక బజార్లో ఒక బండి పెడతారు. మళ్ళీ వీళ్ళందరూ పోయి అక్కడికి పోయి వేయించుకోవాల్సిందేగా. అదే అంతదానికి సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ఎందుకు మరి? అదే రేషన్ డీలర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే వెళ్ళి అక్కడనే వేయించుకొచ్చుకొని శుభ్రంగా బాగుంటుంది కదా. వీళ్ళందరినీ పెట్టి వీళ్ళకి జీతాలు ఇచ్చి ఈ వ్యవస్థను పెట్టి
మళ్ళీ వాళ్ళను వాళ్ళు అసలు పని చేస్తుంటే పని చేయట్లేదు కూడా తెలియట్లేదు అసలు వాళ్ళు. అట్లా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలు కానీ జాబ్స్ కానీ ఏమైనా వచ్చాయా? రాజధానే లేదు, పరిశ్రమలు అని వస్తాయి ముందు. రాజధానే లేదు అసలు మనకు ముందు. మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఏది? రాజధానే లేదు. ఇంకా పరిశ్రమలు అని వస్తాయి. వచ్చే లాభాలన్నీ పోగొట్టి మేము బటన్ నొక్కుతున్నాం, మీ పథకాలు ఇస్తున్నామంటే ఏం ప్రయోజనం? ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మితేనే కదా. నువ్వు చేసే అభివృద్ధి అనేది ప్రజలలోకి వెళ్తుందా వెళ్ళట్లేదా నువ్వు తెలుసుకొని దాన్ని బట్టి చేస్తూ ఉంటే ప్రజలు నమ్మి పలానా అధికారం మనకు చేసింది, మన పని చేసింది, మనకు ఇబ్బంది లేకుండా బాగా చూసుకున్నారు, మనని జనాలు కూడా మొగ్గు చూపుతారు. నిత్యావసర వస్తువు ధరలు ఏ విధంగా ఉన్నాయన్న? నిత్యావసర వస్తువులు అంటే అన్ని ధరలు పెరిగిపోయినాయి కదా. నువ్వు అమ్మఒడి 10,000 ఇస్తుంటివి, బ్రాండ్ షాప్లోకి వెళ్తే మందు రేట్లు పెంచుతుంటివి, ఆటో వాళ్ళకి 10,000 డబ్బులు వేస్తుంటివి, ఆర్టీ వాళ్ళు వచ్చి పట్టుకుంటుండే. డీజిల్ రేట్లు పెరిగిపోయా, రోడ్ ట్యాక్సులు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్లు పెరిగిపోయినాయి, కందిపప్పు, పెసరపప్పు, నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి పెరిగిపోయినాయి. ఇప్పుడు వంట నూనెతో సహా పెరిగిపోయినాయి. సామాన్య ప్రజలు ఏమి చేస్తారు? ఇక్కడ గిద్దలూరు ఎమ్మెల్యే గారి పనితీరు ఏ విధంగా ఉంది? అన్నా రాంబాబు గారి పరిస్థితి పనితీరు అంటే ఏం లేదు. ఆయన వెళ్ళి ఇప్పుడు లోకల్లో ఉండే నాయకులను వాళ్ళని కలిసి ఎట్లా జరుగుతుంది, ఏంది, ఎట్లా ప్రజలకు మనం ఇచ్చే పథకాలు అందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే గారికి ఉంది హక్కు. ఆయన తెలుసుకుంటున్నారో తెలుసుకోవట్లేదో మరి తెలియదు. కొంతమందికి అందే వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అందట్లేదు. అన్నా రాంబాబు గారు గెలిచాక నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా? రోడ్లు కానీ, కాలువలు కానీ, నీటి సమస్యలు కానీ? ఏం లేదు. ఈ రోడ్డు చూడండి ఒకసారి. ఈ రోడ్డు కాలువ లేదు, రోడ్డు లేదు అసలు దీనికి ఇంతవరకు. అంతకుముందు కాలువలు గట్ల ఈ మూతలు ఈ రోడ్లు వేసేటప్పుడు స్టార్టింగ్లో అప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఈ రోడ్లు సైడ్ కాలువలు వేస్తున్నారు. తర్వాత ఇంకా ఏం లేదు. ఇప్పుడు మూతలు కూడా లేవు వాటి మీద, సైడ్ కాలువల మీద. ఎమ్మెల్యే గారిని అడిగారా మీ సమస్యల గురించి? వస్తే కదండి అడగడానికైనా. ఎమ్మెల్యే గారు ఇక్కడ అంటే 2019 ఎలక్షన్స్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి 83,000 మెజారిటీతో అన్నా రాంబాబు గారు గెలిచారు. మెజారిటీకి దగ్గర న్యాయం నియోజకవర్గ ప్రజలకు చేశారంటారా? చేయలేదు. గతంలో 2014 నుంచి 19 మధ్య అశోక్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన హయాంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా గిద్దలూరు నియోజకవర్గం? బ్రహ్మాండంగా జరిగింది. రైతులకు అభివృద్ధి చెంది రైతులకు న్యాయం జరిగింది. కూలీ పనులు చేసుకుంటే న్యాయం జరిగింది. రోడ్లు పడ్డాయి. అర్బన్ కాలనీలో ఇంతవరకు రోడ్లు అనేదే లేవు, సిమెంట్ రోడ్ అనేదే లేదు. అట్లాంటిది సిమెంట్ రోడ్లు కూడా పడ్డాయి. అభివృద్ధి మటుకు బాగానే జరిగింది. ఈ గత ప్రభుత్వం బాగుందా, ఈ ప్రభుత్వం బాగుందా? గత ప్రభుత్వమే బాగుంది. 2024 ఎలక్షన్స్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్న? ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? తెలుగుదేశం వచ్చి ముందు అశోక్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అశోక్ రెడ్డి గారే గెలుస్తారు అనుకుంటున్నాం.